మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు మా నుండి భౌతికంగా 28 సంవత్సరాలు మా నుండి దూరమైన మనస వాచ కర్మణ మమ్మల్ని నడిపిస్తూనే ఉండారు. మనస మా ఆలోచన, వాచ మా మాటల్లోనూ, కర్మణ అంటే మా చేతల్లోనూ ఆయన అదృశ్య శక్తిగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఎన్టీఆర్ అనే 3 పదాలు ఒక సంచలనం. అటు చిత్రసీమలో కానీ ఇటు రాజకీయంలో కానీ ఆయన పెను సంచలనాలు సృష్టించారు. అటు చిత్రసీమలో ఆయన వేయని పాత్ర లేదు. కథానాయకుడే కాకుండా ప్రతి నాయకుడిని కూడా కథానాయకుడిగా చూపించి జనాన్ని మెప్పించారు. అలాగే ఆయనకు వయసు మించిన పాత్రలు వేసి, అంటే భీష్ముడు లాంటి పాత్రలు వేసి జనాన్ని మెప్పించారు. అలాగే డీగ్లామరైజ్ రోల్స్ అంటే ఒక కుష్టివాణిగా రాజు పేదలో నటించి జనాన్ని మెప్పించారు. అది ఎన్టీఆర్ అంటే. ఎన్నో పాత్రలు ఆ పాత్రలే ఆయనకి దాహోదపడ్డాయి రాజకీయాల్లోకి రావడానికి. రాజకీయాల్లో ఆయన పెను మార్పులు, సంచలనాలు సృష్టించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది నభూతన భవిష్యత్తు. దాన్ని తిరగరాయడానికి చాలామంది ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఎందుకంటే అది ఎన్టీఆర్ గారి సేవ అంటే. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ఉండే సంక్షేమ పథకాలకు ఆయన ఆద్యుడు. ఇప్పుడు కిలో 2 రూపాయల బియ్యం అయినా కానీ, ఆస్తిలో ఆడవాళ్లకు సమాన హక్కులు కల్పించడంలో కానీ, మండల వ్యవస్థను రద్దు చేయడంలో కానీ ఆయన ఆద్యుడు. ఇప్పుడు ఈరోజు ఈ పథకాలన్నీ ఆయన్ని చూసి అన్నీ చేపడుతున్నారు. ఈరోజు ఆయన అందరివాడు. అన్ని పార్టీలు ఆయన్ని కావాలనుకుంటున్నారు, ఆయన పేరు వాడుకుంటున్నారు. అంటే ఆయన అజాత శత్రువు, ఒక్క పార్టీకి పరిమితం కాదు. ఆయన యావత్ జనానికి కావలసిన వాడు. దైవం రూపేణ మానవ అంటారు. ఆయన మానవ రూపంలో ఉండే దేవుడు. ఆయన ప్రతి ఇంట్లో ఆయన చిత్రపటాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అది ఎవరికి సాధ్యపడింది కాదు, ఆయన ఒక్కడికే. అది ఎన్టీఆర్ అంటే. అది చాలా మందికి అరుదు. అది చాలా అరుదు. అది లక్షల్లో కోట్లలో ఒక్కళ్ళకి దక్కేది. ఆయన ఎంత పుణ్యం చేసుకున్నారో ఇంత కోట్లాది మంది అభిమానాన్ని ఆయన పొందారు. సో ఇక్కడికి విచ్చేసినటువంటి, ఆయనకి నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి మాగంటి గోపి గారికి, కాజా సూర్యనారాయణ గారికి, మన భాస్కర్ నాయుడు గారికి, అట్లాగే మన ఫిలిం ఛాంబర్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటారు. సెలవు తీసుకుంటాను.